ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మొక్కపాటి లక్ష్మీనాగమాధురి. ముఖ్యాంశాలు: వచ్చే దశాబ్దంలో తెలంగాణను అభివృద్ది పథంలో ముందుకు తీసుకువెళ్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలు సాఫీగా జరిగేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మేమంతా సిద్దం పేరుతో బస్సు యాత్ర చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఈరోజు గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సుపరిపాలన అందించిందని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి తానేటి వనిత తెలిపారు. వార్తల వివరాలు: వచ్చే దశాబ్దంలో తెలంగాణను అభివృద్ది పథంలో ముందుకు తీసుకువెళ్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నిన్న తెలంగాణలోని జగిత్యాలలో జరిగిన విజయ్ సంకల్ప సభలో ప్రధానమంత్రి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 2 నాటికి తెలంగాణ రాష్టం ఏర్పాటై 10 ఏళ్లు పూర్తవుతుందన్నారు. తెలంగాణ అంతటా అభివృద్ది జరగాలని వేల కోట్ల రూపాయల అభివృద్ది పనులను ప్రారంభించడంతో పాటు పలు శంకుస్థాపనలు చేశామని తెలిపారు. జాతీయ రహదారులతో సహా తెలంగాణలో మౌలిక సదుపాయాలను పెంచామని పేర్కొన్నారు. తెలంగాణ నుంచి 1,30,000 టన్నుల ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసిందని ప్రధానమంత్రి వివరించారు. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలు సాఫీగా జరిగేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. హైదరాబాద్లో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ రాష్టంలో ఎన్నికల ఏర్పాట్ల గురించి వివరించారు. ఎన్నికల నిర్వహణ కోసం 1,80,000 మంది సిబ్బందిని వినియోగిస్తున్నామని, సమస్యాత్మక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఎన్నికల సిబ్బందికి ఇప్పటికే అన్ని రకాలుగా శిక్షణ ఇచ్చామని, ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి పోలీసు సిబ్బంది సిద్దంగా ఉన్నారని తెలిపారు. రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఖచ్చితంగా పాటించాలని, ర్యాలీలు, సభల నిర్వహణ కోసం సువిధా యాప్ ద్వారా అనుమతి తీసుకోవాలని సూచించారు. సెలవు రోజుల్లోనే రోడ్డు షోలు నిర్వహించాలని, రద్దీగా ఉన్న ప్రాంతాల్లో వీటికి అనుమతి లేదని స్పష్టం చేశారు. ఇంటి వద్ద నుండి ఓటింగ్ కోసం ఏప్రిల్ 22వ తేదీలోపు అర్హులు దరఖాస్తు చేసుకోవాలని వికాస్ రాజ్ పేర్కొంటూ, కొన్ని డిపార్ట్మెంట్స్ ఎసెన్షియల్ కేటగిరీస్ సర్వీసెస్ డినోట్ కూడా చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఈ ఫెసిలిటీని వాడుకోవచ్చు. పోస్టల్ ఓటింగ్ సెంటర్లో వచ్చి వాళ్ళు ఓట్ వేయవచ్చు. ఈవీఎం బ్యాలెట్ పేపర్స్ ఆఫ్ కోర్స్ సెంట్రలైజ్డ్గా గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ చంచల్గూడలోనే లాస్ట్ టైం లాగానే ప్రింట్ అవుతుంది. మ్యాన్ పవర్కి వస్తే యాక్చువల్ పోలింగ్ స్టేషన్లో ఆల్మోస్ట్ 1,80,000 వరకు స్టాఫ్ అవసరం పడతారు. వీళ్ళు పిఓస్, ఏపీఓస్, ఓపీఓస్ ఇట్లాంటి డ్యూటీ చేస్తారు. దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఎన్నికల సంఘం ఓటర్లకు పలు అంశాలపై అవగాహన కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో పోలింగ్ కేంద్రాన్ని మార్చుకునే హక్కు ఓటర్లకు లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. పోలింగ్ కేంద్రాన్ని నిర్ణయించే అధికారం జిల్లా రిటర్నింగ్ అధికారికి మాత్రమే ఉంటుందని, కాబట్టి ఓటర్లు తమకు కేటాయించిన కేంద్రంలో మాత్రమే ఓటు వేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలకు జరగనున్న ఎన్నికలకు సంబంధించిన ప్రచారంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాష్టంలోని ప్రతి సచివాలయాన్ని సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిన్న జరిగిన పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమిని ఎదుర్కొనే అంశంపై ఈ సమావేశంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికలు ఎదుర్కోవడానికి తగిన వ్యవధి ఉన్నందున ఈ సమయాన్ని పార్టీ శ్రేణులు సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. మేమంతా సిద్దం పేరుతో జగన్మోహన్రెడ్డి బస్సు యాత్ర చేపట్టాలని ఈ సమావేశం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇలా ఉండగా ఈ నెల 27వ తేదీ నుండి జగన్మోహన్రెడ్డి బస్సు యాత్ర ప్రారంభమయ్యే అవకాశం ఉందని ముఖ్యమంత్రి కార్యక్రమాల నిర్వహణ ఇన్ఛార్జ్, శాసనమండలి సభ్యులు తలశీల రఘురాం పాతికేయులకు తెలిపారు. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు జరగనున్న ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా 33,365 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. మొత్తం 3,30,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. 85 సంవత్సరాలు దాటిన ఓటర్లు 1,94,000 మంది ఉన్నారు. దివ్యాంగులు, 85 సంవత్సరాలు దాటిన ఓటర్లు ఇంటి నుండే ఓటు వేయడానికి ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. పోలింగ్ కోసం 54,353 వీవీప్యాట్లు అందుబాటులో ఉంచింది.
కాగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక కోసం 500 బ్యాలెట్ యూనిట్లు, 500 వీవీప్యాట్లను సిద్దం చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్ల వాడకంపై ఎన్నికల కమిషన్ నిషేధం విధించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వేతనాల చెల్లింపులకు సంబంధించి ఎలాంటి సమస్యలున్నా జిల్లా కేంద్రాల్లో ఈరోజు నిర్వహించే చివరి గ్రీవెన్స్ డే వినతుల స్వీకరణలో పరిష్కరించుకోవాలని ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జె. నివాస్ సూచించారు. వారు తమ వినతులను అధికారులకు సమర్పించాలని, పరిష్కారానికి ఇదే చివరి అవకాశమని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగుల వినతులను స్వీకరించి నివేదికలు అందించాలని జిల్లా అధికారులను నివాస్ ఆదేశించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సుపరిపాలన అందించిందని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి తానేటి వనిత తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలోని గ్రామాల పర్యటన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో విద్య, వైద్య, వ్యవసాయ రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి పేదరిక నిర్మూలనకు దీర్ఘకాలిక ప్రణాళికలతో ఉజ్వల భవిష్యత్తుకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల ఇంటి వద్దకే వాటిని అందించామని మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని చిలకలూరిపేట వద్ద ప్రజాగళం పేరుతో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి నిర్వహించిన బహిరంగ సభలో భద్రతా వైఫల్య కారకులపై చర్యలు తీసుకోవాలని కూటమి ప్రతినిధి వర్గం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాకు విజ్ఞప్తి చేసింది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వర్ల రామయ్య నిన్న అమరావతిలో పాతికేయులకు ఈ విషయం తెలియజేస్తూ సభ నిర్వహణ గురించి రాష్ట్ర పోలీసులకు తగినంత ముందుగానే సమాచారం ఇచ్చామని, అయినప్పటికీ వారు సరైన భద్రతా చర్యలు చేపట్టలేదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ 1, జియోగ్రఫీ పేపర్ 1 పరీక్షలు జరుగుతున్నాయి. తెలంగాణలో ఈరోజు జరగనున్న ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ 2, జియోగ్రఫీ పేపర్ 2 పరీక్ష కోసం సెట్ బి ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేసినట్లు రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు కొద్దిసేపటి క్రితం ఆకాశవాణికి తెలియజేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన నిన్న కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, లోక్సభ అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై వారితో రేవంత్ రెడ్డి చర్చించినట్లు సమాచారం. ఈరోజు జరిగే కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల సంఘం సమావేశంలో కూడా ఆయన పాల్గొంటారు. మరొకవైపు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ఈరోజు విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. 23 ప్రభుత్వ వెబ్సైట్లలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర మంత్రుల ఫోటోలు తొలగించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కె. అచ్చెన్నాయుడు లేఖ రాశారు. ఈ నెల 16వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ వెబ్సైట్లలో రాజకీయ పార్టీలకు చెందిన వారి ఫోటోలు ఉండరాదని, వెంటనే వాటిని తొలగించేందుకు ఆదేశించాలని అచ్చెన్నాయుడు లేఖలో పేర్కొన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం డిబ్రూఘర్, కన్యాకుమారి మధ్య నడిచే వివేక్ ఎక్స్ప్రెస్ను వారానికి 5 రోజుల పాటు నడపనున్నట్లు వాల్తేర్ రైల్వే డివిజన్ సీనియర్ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు. ఇప్పటివరకు వారానికి 4 రోజులు నడుస్తుండగా ఈ నెల 22 నుంచి డిబ్రూఘర్, కన్యాకుమారి ఎక్స్ప్రెస్ మంగళ, గురు, శుక్ర, శని, ఆదివారాల్లో, ఈ నెల 26వ తేదీ నుంచి సోమ, మంగళ, బుధ, గురు, శనివారాల్లో రాకపోకలు సాగిస్తుందని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వచ్చే దశాబ్దంలో తెలంగాణను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలు సాఫీగా జరిగేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఈరోజు గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సుపరిపాలన అందించిందని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి తానేటి వనిత తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.